ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రాబ్లమే అనుకుంటారు కొంతమంది భర్తలు. కానీ ఇలాంటి ఇంటర్వ్యూలకు వెళ్తే మాత్రం అది ప్రాబ్లం కాదు, ప్రళయమే అనుకునేలా చేశాడు మన రాఘవ. ఆ షోకి మనము వెళ్దామా? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీ. ఆవిడ పుట్టింటికి వెళ్ళిందా ఏంటి? తెలిసిపోయింది మీకు. హలో, నేను ఛానల్ అధినేతను మాట్లాడుతున్నాను. మీకు తెలుసు కదా మన ఛానల్ గొప్పతనం. ఉత్తర భారతదేశాన్ని ఊపేస్తుంది, దక్షిణ భారతదేశాన్ని దంచేస్తుంది, త్వరలోనే ప్రపంచం మొత్తం పకోడీ చేసేస్తుంది. మీరు నాకేం చేస్తారో తెలీదు, పక్క స్టేట్ అంతా మీరు కవర్ చేసుకోండి, ఈ స్టేట్ నేను కవర్ చేస్తాను. ఈ స్టేజ్ మొత్తమే. ఓకే ఉంటాను. మేడం నమస్తే. మేడం సార్ నమస్తే. నమస్తే. చెప్పడం మర్చిపోయాను, నేను ఒక ఛానల్ అధినేతని. సాధారణంగా చాలా బిజీగా ఉంటాను, అందుకే ఫోన్ బిజీలో పడి రాగానే నమస్తే పెట్టలేదు, పలకరించలేకపోయాను. నేను బల్బ్ అనుకున్నాలే, 7 ఏళ్ళు అయిపోయింది కదా. మీకు చెప్పడం మర్చిపోయాను కదండి, ఇంత ఛానల్ ఏంటో కూడా మీ ఎవరికి తెలియదు. ఈ మధ్య కొత్తగా పెట్టండి ఛానల్. బొంత యూట్యూబ్ ఛానల్ అని మొహాల అదేం పేరండి బొంత? యూట్యూబ్ ఛానల్ అని తీసేవద్దు. దీనికి మళ్ళీ 33 రేటింగ్. సైకిల్ చక్రానికి ట్యూబ్ ఎంత అవసరం, జీవిత చక్రానికి యూట్యూబ్ అంత అవసరం. ఆడియన్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బొంత యూట్యూబ్ ఛానల్. లైకులు కొట్టండి, షేర్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి. పక్కనే గంట ఉంటది, అప్పుడప్పుడు టంగన కొడుతుంది. ఇలాగే చేస్తే గంటన్నర కొడతారు. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? తెల్లారి గట్లని తుడుస్తున్నాను, ఈ మరక అసలు పోవట్లేదు. ఒరే చొరకాయ, ఇది మరక్ కాదురా, ఫ్లోర్ డిజైన్. మన గురించి ఏమనుకుంటున్నారు? నా క్యారెక్టర్ కొంచెం పెంచితే బాగుంది అనుకుంటున్నారు. నేను ఫీల్ అయ్యా, ఎంట్రీ సాంగ్ లేకుండా ఎంట్రీ ఇచ్చావా? వాళ్ళు అలాగే అంటారు, పట్టించుకోకు, పని చూసుకుంటా ఉండు. ఆ సుబ్బారావు ఆదిలక్ష్మికి నేను లింక్ పెట్టమని చెప్పాను, పెట్టావా? పెట్టానండి. 6 నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగిపోతున్నాయి. పెట్టమన్నది ఆ లింక్ కాదు, యూట్యూబ్ లింక్ పెట్టమని చెప్పాను. ఈ లింక్ కదా క్లారిటీగా చెప్పాలి కదా, నువ్వు క్లారిటీగా వినాలి కదా. ఒక కాపురాన్ని. అయ్యా, మీకు ఏయో యూట్యూబ్ కి కామెంట్స్ వచ్చాయి. చదువు. ఒక 2 అన్నాడు, ఒక 3 అన్నాడు, ఒకటి బయట కనిపిస్తే నరికేస్తాండ్రా ఎదవా అన్నాడు. అంత డీసెంట్ గానా? ఇంకా ఉన్నాయి కదండి, ఫేస్ కి చెప్తే బాగోదు కదండి. అవన్నీ హైడ్ లో పెట్టు. సార్ ఇంకోటి ఏదో ఉంది, చదువు. రాఘవ రాకెట్ ఎప్పటికి పడది వికెట్, అది యాక్టివ్ లో పెట్టు. ఈ మాత్రం బాగానే పెట్టించుకుంటారు. గెస్ట్లు ఎవరు రాలేదు ఈ రోజు ఇక్కడికి? మన ఛానల్ కి ఎద వస్తాడండి. జడ్జిలకి తెలుసు ఎవడో తలకు మాసినోడు వస్తాడని. బాబు ఎవరమ్మా మీరు ఇక్కడ? ఏంటి సార్, ఇంటర్వ్యూకి పిలిచారు కదా సార్? ఓ మీరేనా జంట? కొత్తగా వీళ్ళకి ఈ మధ్య పెళ్లి అయ్యి 25 ఏళ్ళ శుభ సందర్భంలో మా పెళ్లి 25 ఏళ్ళు అయిందండి. అదే నువ్వు మరీ కలగా పెళ్లి అయ్యి 25 ఏళ్ళ శుభ సందర్భంలో మా ఛానల్ కి వీళ్ళు గెస్ట్లుగా వచ్చారు. మీ పేరేంటండి? కాట్రవల్లి, బంగారు తల్లి. వావ్, వెరీ నైస్ నేమ్. ఒంటి మీద బంగారం ఎలాగే వేసుకోలేం కాబట్టి మనిషి పేరే బంగారం అని పెట్టేసుకున్నారు. అవునండి. కూర్చొని చెప్తాను. ఏమండి పేమెంట్ ఏమైనా మాట్లాడుకుంటే? ఇవ్వడానికి మీరు ఏమైనా క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చారు? కట్టలు ఇవ్వడానికి మీరు వచ్చింది బొంత ఛానల్ కి వచ్చారు. మన ప్రోగ్రామ్ పేరు గంతకి తగ్గ బొంత. కాదండి, కొద్ది పేమెంట్ ఉండాలి కదా. నిన్ను ఛానల్లో చూపించడమే ఎక్కువ, మళ్ళీ పేమెంట్ ఒకటి. ఫోన్లేండి మేడం, వీళ్ళు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అన్నం పెట్టి చెరువు 100 బేటాలు ఇచ్చేస్తాం. 100? ఇగో నీ ఫేస్ కదా ఎక్కువ తెలుసు, సార్ది సహృదయం కదా, 100 ఇచ్చేది. నువ్వు ఆఫీస్ బాయ్ లా ఉండు, లాస్ట్ లో టీ డబ్బులు ఇస్తాను, తుడుచుకెళ్ళి. కూర్చోండి. గెస్ట్లు వచ్చారు, కెమెరామెన్ రాలేదా? అవును, కెమెరామెన్. ఈయన కెమెరామెన్ మిస్టర్ చిటికిన వేలు. అదే రత్నవేలు కదా. ఆయన ఉన్నారు కదా అని చెప్పి ఈయన పేరు చిటికిన వేలు పెట్టాం. హాలీవుడ్ నుంచి వచ్చాడు ఈయన. ఓహో, లైటింగ్ చదువుకొని చెప్తాను. హాలీవుడ్ నుంచి తీసుకొచ్చాడు దాన్ని. ఆ బ్యాగ్ లోనేంట్రా? ఊరు నుంచి వస్తా బట్టలు ఉండి పెట్టి బట్టలు బాగా అవి. వీడు హాలీవుడ్ నుంచి వచ్చాడు, అంబాజీపేట నుంచి వచ్చాడు. రోల్ చేసుకోండి మీరు. రెడీ సార్. ముందుగా మనం జంట గురించి మాట్లాడుకుందాం. అందమైన జంట, అన్యోన్య దాంపత్యానికి చిరునామా. ఇతనిలో సగం ఆవిడ, ఆవిడలో సగం ఇతను. ఒకరు కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ ముచ్చటైన జంటే అనసూయ భరద్వాజ్.
ఎంతసేపు చెప్పి మా గురించి కదా అంటే ఇప్పుడు మా ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక మంచి మాట చెప్పుకోవడం ఆనవైతే, అందుకనే చెప్పుకున్నాం. మరి మా గురించి కూడా చెప్పు. ఏం చెప్పాలి చెప్పు. అది ఆహా, అది నువ్వే ఇంత లాగేవు, ఇంకా మేమేం చెప్తాం. ఇప్పుడు మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఏంటి? మనకి ఈ రోజు ఇక్కడ 3 రౌండ్లు ఉంటాయి. అయ్యి బాబోయ్, పబ్లిక్ లో అంటే వద్దు. రౌండ్ అంటే టై కావండి. మొదటగా క్వశ్చన్ ఇస్తున్నాను. ఫస్ట్ రౌండ్ లోని మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. అర్థమైపోయింది. ఈయన ఎవరో అమ్మాయిని లవ్ చేసి ఆవిడ చెప్తూ కొట్టి చీ కొట్టింది, ఈవిడ కాలు కొట్టి ఈవిడ పెళ్లి చేసుకున్నాడు. వీడికి ఎలా తెలిసిందంటవే? మీ రెండో క్వశ్చన్ ఇక్కడ ఉందండి. మా మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీ ఆయన బర్త్డే డేట్ ఎప్పుడు? మార్చ్ 3. ఈయన చెప్పలేడు. మీ ఆవిడ బర్త్డే డేట్ చెప్పండి. ఫిబ్రవరి 1 తర్వాత 28 మధ్యలో డేట్ అండి. కుమ్ముడో కుమ్ముడు. అంటే ఫిబ్రవరి 1 నుంచి 28 మధ్యలో మీ లేదు మార్చ్ 5 అనుకోండి. మార్చ్ 5. కరెక్ట్ గా చెప్పారు. ఏం చెప్పాడమ్మా? పెళ్ళం పుట్టినరోజు కూడా గుర్తు లేకపోతే ఎలాగా? ఇలాంటి వాళ్ళకి ఊరోళ్ళు పుట్టినరోజులు, గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజులు అన్ని గుర్తుంటాయి. పెళ్ళం పుట్టినరోజే గుర్తుండదు నాలుగు మీద. ఈయన పుట్టినరోజు మీ నాలుగు చివరి పుట్టుకమని చెప్పేసి మీ నాలుగు మీద చూపించండు. అదిగో మొత్తం ఊరోళ్ళు పుట్టినరోజులు అన్ని కనిపిస్తాయి నాలుగు మీద. ఏంటయ్యా నువ్వు కలపడానికి పిలిచావా, ఎడగొట్టడానికి పిలిచావా? మీరు క్వశ్చన్ అడగండి ముందు. తర్వాత మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మొగుడు పిల్లలు అనక ముద్దు పేర్లతో పిలుచుకుంటుంటారు. Yes. మేడం, మీరు సాధారణంగా మీ వారిని ఎలాంటి పేరుతో పిలుస్తూ ఉంటారు? స్వీటీ. వావ్. మీ మిస్సెస్ పేరు ఏంటండి? నాటి. అంటే ఇవి నాటుగా ఉందని ఆ పేరు పెట్టి పిలిచారా మీరు? కాదండి, మామూలుగా స్వీట్ అని లేదమ్మా పిలుస్తాను. సార్ నిలబడండి. అవి చాలా నాటుగా. చిచ్చి కూర్చోండి, చిచ్చి కూర్చోండి. ఐఎమ్ వెరీ సారీ ఇలాంటి భర్త దొరికినందుకు. ఆడియన్స్, ఇలాంటి భర్తను చూసినప్పుడు మీరైతే ఏం చేస్తారు? ఏ తిడతారు, బి కొడతారు, సి చిత కొడతారు, డి చంపేస్తారు. అమ్మా మీరైతే ఏం చేస్తారు? ఏ చంపేస్తాను. పుచ్చొచ్చినోడా. రేయ్, నువ్వు చాలా దేని పిలిచావురా నువ్వు? వెరీ నైస్. రేటింగ్ పెంచుకోవడానికి, రేటింగ్ పెంచుకోవడానికి. 25 సంవత్సరాల పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇది ఒకటే చెప్తున్నా ఫస్ట్ నుంచేనే. మరి మనం తర్వాత రౌండ్ లోకి వెళ్తున్నాం. బాగా క్లోజులు తీసుకోమని. ఓకే, మనం అందరం కూడా సెల్ ఫోన్ బాగా వాడుతుంటాం కాబట్టి మేడం మిమ్మల్ని అడుగుతున్నాను ఫస్ట్ గా, మీ మొబైల్లో స్క్రీన్ సేవర్ ఎవరిది ఉంది? మా ఆయనది. ఓ గ్రేట్. ఇలాంటి వైఫ్ ని ఎక్కడ మేము చూడలేదు నిజంగా. మీ సెల్ ఫోన్ లో ఎవరు స్క్రీన్ సేవర్? ఎవరిది లేదా? మావిడిది ఉందా? 25 సంవత్సరాలు మావిడిది ఉందండి. లేదు చూపించండి. ఎవరో చూపించను. ఇంట్లో కొద్ది క్లోజ్ తీసుకోండి. చూపించాలి మీరు. ఏదో అదే చూపించ. ఆలియా భట్ట. ఆలియా భట్ట. సారీ అమ్మా, వెరీ సారీ. 25 సంవత్సరాలు మీరు కాపురం ఎలా చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఐ పిటి. ఒక్క నిమిషం, ఇంకా టైం ఉంది. ఆడియన్స్ ఆప్షన్ ఇస్తారు. ఆడియన్స్ మీరైతే ఏం చేస్తారు? ఏ తిడతారు, బి కొడతారు, సి చిత కొడతారు, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. చంపేస్తారు. అది లాస్ట్ డే మేడం కన్ఫర్మ్. ఏ చంపేస్తాను. 25 సంవత్సరాల శుభాకాంక్షలు. తొందరగా క్వశ్చన్ అంటే నేను పోతాను. నా గిఫ్ట్ అది ఇస్తాను. రండి కూర్చోండి. గిఫ్ట్ ఉంది, రెడీగా ఉంది, తయారవుతుంది. గిఫ్ట్ కోసం ఇన్ని అవమానాలా? ఓకే నెక్స్ట్, మీ పెళ్లి రోజు 25 సంవత్సరాలు అయిందని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసా అండి? కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అందుకే ఇప్పుడు మనం ఒక ప్రాంక్ చేయబోతున్నాం. ఫ్రాంక్ ఎస్, అమ్మాయి ప్రాంక్ లో మీరు ఇరుక్కుంటాడు ఏంటంటే నాని. మీ ఫ్రెండ్స్ ని సరదాగా మీరు ఆట పట్టించాలి. రవి మెకానిక్, మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. మేడం ఒకసారి మీరు అతను ఆట పట్టించాలి. ఓకే, కాల్ చేశాను. హలో. హలో హలో. వెరీ సారీ, మీ ఆయన రోజు మెకానిక్ షెడ్ కి వెళ్తుంటాడా? 24 గంటలు మెకానిక్ షాప్ లోనే ఉంటాడు. వాళ్ళ ఆవిడెత్తుండొచ్చు కదా ఫోన్. అంటే అమ్మాయి అని తెలిసిపోద్దని రవి మెకానిక్ అని పెట్టి అక్కడికి వెళ్ళి మెకానికల్ చేస్తున్నాడు. ఆడియన్స్, ఇలాంటి భర్త దొరికితే మీరైతే ఏం చేస్తారు? ఏ తిడతారు, బి కొడతారు, సి చిత కొడతారు, డి బాగుందండి. ఇదంతా న్యూస్ లో వస్తది మీ ఫ్రెండ్స్ అందరికీ. ఆడియన్స్ మీరందరూ కూడా మరి మా ఇంటర్వ్యూ అలాగే మరి దాంపత్యం కూడా మీకు నచ్చినట్లయితే చక్కగా లైకులు కొట్టండి, మెసేజ్లు పెట్టండి. నచ్చకపోతే ఈడ్ను కొట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోతున్న రౌండ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మీరు ఫైర్ ఒకటే విన్నారు, ర్యాపిడ్ కూడా ఉంది. కూర్చోండి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మేడం ముందుగా నేను మిమ్మల్ని అడుగుతాను, తర్వాత మీ వారి దగ్గరికి వెళ్తాను. నేను అడిగే ఈ ప్రశ్నలు మీరు ఎస్ ఆర్ నో ఇవే సమాధానం చెప్పాలి. మీ వారు తాగుబోతా, Yes. మీ వారు తిరుగుబోతా, Yes. మీ వారు వాగుబోతా, Yes. మీ వారు ఆంబోతా. Yes. వెరీ నైస్. అడిగిన ప్రతి క్వశ్చన్ కి కూడా చాలా పాజిటివ్ గా చెప్పారు. Hats off to you. నేను ఒకటి అడుగుతానండి, మీ ఎవరు దున్నపోతా? Yes. నెక్స్ట్ కాట్రవేలి గారు మీ దగ్గరకు వస్తున్నాం. మీరు కూడా ఎస్ఆర్ నో చెప్పాలి. ఓకే. మీరు తాగుబోతా, నో. మీరు తిరుగుబోతా, నో. మీరు ఆర్టిస్టా, పాస్ పాస్. మీ ఆవిడ మంచిదా, నో. ఎస్ పాస్ పాస్.
ఏంటి అలా చెప్పి సారీ మేడం ఐఎమ్ వెరీ వెరీ సారీ ఒరే, ఎందుకు పిలిచారు వెరీ సారీ ఆడియన్స్ ఇలాంటి భర్త కనిపించినప్పుడు మీరైతే ఏం ఏంటా? చేస్తారు సెకండ్ ప్లేస్ నాదే సెకండ్ ప్లేస్ నాదే సెకండ్ ప్లేస్ నాదే అంట. మేడం వెరీ నైస్ గేమ్స్ అన్ని చాలా చక్కగా ఆడారు మా బొంతా ఛానల్ ఎప్పుడు కూడా మీ పేరు ఎప్పటికీ మర్చిపోలేదు మీకు ఒక మంచి గిఫ్ట్ ఉంది మేడం తీసుకుంది కానీ ఆ గిఫ్ట్ వస్తుందమ్మా ఆ గిఫ్ట్ తే ఇక్కడ పడేసినా దాంట్లో వాడిని పాతి కప్పెట్టండి. ఇలా ఉండాలి భార్య భర్త మీద ప్రేమ అంటే వెళ్ళిపోయింది అది ఒరేయ్, నువ్వు ఇంటర్వ్యూ పిలిచావా 25 ఏళ్ళ నుంచి బాగా వస్తున్నారు మా కాపురం అంతా కొట్టేసావు కదా నీ అబ్బా అంటుకొని 25 ఏళ్ళ శుభాకాంక్షలు ఏంటిది చాయ్ పేస్ లో తనకు లాస్ట్ లో లేవు. ఓ నీ అబ్బా 10 సంవత్సరాల క్రితం నేను ఎలాగ వచ్చింది మా పిల్లని తీసుకుని మా ఇద్దరికి లింకులు పెట్టి విడగొట్టేసాడు అది వెళ్ళిపోయింది నీ బయటికి వెళ్తే పొరిపోద్దని చెప్పి ఇక్కడే పని చేసుకున్నా నువ్వు బయటికి వెళ్ళి బతికేచ్చు ఎందుకు పరుగు లేదు కదా పరుగు లేదు కదా రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రోజా గారు చాలా బాగుంది రాఘవ్ గారు. సో ఇంటర్వ్యూ కానీ పిలిచి 25 ఏళ్ల కాపురాన్ని షోకి పంపించేశారు. బాగుంది. మనో గారు రాఘవ్ గారి కాన్సెప్ట్ అంతా ఎప్పుడు వెరైటీగా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటారు. ఎక్స్ట్రాడినరీ.